విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎమ్మెల్యేగా తొలి పుట్టినరోజు జరుపుకున్న వంశీకృష్ణకు అభిమానులు జేజేలు పలికారు. ముందుగా వంశీకృష్ణ శ్రీనివాస్ సతీ సమేతంగా కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొందారు. సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదంతో పాటు పూర్ణ మార్కెట్ వద్ద గల దుర్గమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. శివాజీపాలెంలో క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన పుట్టినరోజు వేడుకల్లో అభిమానుల ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేశారు. కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్చాలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, బ్లడ్ సెంటర్, లైఫ్ షేర్ బ్లడ్ సెంటర్, విజయశ్రీ బ్లడ్ సెంటర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ డొనేషన్, లయన్స్ బ్లడ్ సెంటర్ తదితర బ్లడ్ డొనేషన్ సెంటర్ సహకారంతో వంశీ అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యధిక ఓటింగ్ శాతంతో దక్షిణం నుంచి తనను గెలిపించారని, మళ్లీ జన్మ ఉంటే నియోజకవర్గ ముద్దుబిడ్డగా పుట్టి రుణం తెచ్చుకుంటానని తెలిపారు. Happy birthday to you. Advance happy birthday, sir. శ్రీనివాస్ గారు విష్ హ్యాపీ బర్త్డే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. విష్ హ్యాపీ బర్త్డే మా వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి. హ్యాపీ బర్త్డే సార్. ఇటువంటి బర్త్డే ఎన్నో మీరు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే హోదాలో ఒక 15 దొరకలేదండి. అనే బ్యాక్ వెళ్తే వస్తారు కదా మీకు క్లోజ్అప్ లో ఎందుకు సార్ మైక్ తీసేయండి, మైక్ తీసేయండి. అని ఒకసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా బ్లడ్ ఇవ్వచ్చు, తీర్చొచ్చు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు, ఉన్నటువంటి శాపర్ణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఇవాళ అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నా. నా కోరిక అదే కాబట్టి ఇవాళ నా కోరిక దీని ఆనందంలో ఉన్నాం.
ఇవాళ ఎంతోమంది బ్లడ్ డొనేషన్ కానీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరంలాగే ఎంతోమంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తూ ఉంటాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలకి కొంచెం కోడ్ వల్ల ఇబ్బంది అవుతూ ఉంది. సో కోడ్ అయిపోయిన తర్వాత ఎప్పటిలా కంటిన్యూ చేస్తాం. ఎక్కడైతే పేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహాయం అందిస్తూ ఏదైతే నేను హామీలు ఇచ్చానో విశాఖపట్నం అభివృద్ధిలో నేను కూడా ఒక పార్ట్ అవుతాను. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను. నన్ను నమ్ముకొని ఓటేసి ఇవాళ దేశంలో హైయెస్ట్ యావరేజ్తో గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వాళ్ళందరూ రుణం తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా తీరుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించి మీ అందరికీ ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను అభిమానంతో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే ఆ దేవుడిచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజు ఇంకా బాధ్యతగా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తాను.